హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో కాన్సెప్ట్ బైట్ చూద్దామండి. కాన్సెప్ట్ బైట్ అంటే ఏ కాన్సెప్ట్‌కైతే 80% ఆర్ అబోవ్ 80% ఛాన్స్ ఉంది. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో రానికి. ఐ మీన్ సివిల్ ఏడబ్ల్యూఈ, ఏఈ ఎగ్జామ్స్‌లో రానికి ఆ టాపిక్‌ని మనం 5 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఓకే. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే మీరు కొన్ని యూనిట్స్ గురించి తెలుసుకోవాలండి. ఓకే. ఆ యూనిట్స్ ఏందంటే D10, D30, D60. ఓకే. ఫస్ట్ మీరు ఒక కంటైనర్ తీసుకున్నారు. ఓకే. కంటైనర్‌లో సాయిల్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి. ఓకే. ఈ డాట్స్ అన్నీ సాయిల్ పార్టికల్స్ అని అనుకోండనమాట. తర్వాత దీన్నేమనుకోండంటే సైజ్ వైస్ అసెండింగ్ ఆర్డర్‌లో పెడుతున్నట్టు అనుకోండి. ఓకే. సైజ్ వైస్ అసెండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10⁻³ ఎంఎం సైజ్ ఉన్నాయి. ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పైకొచ్చేసరికి 10 అంటే అట్లా అసెండింగ్ ఆర్డర్‌లో సైజ్ ఆఫ్ పార్టికల్స్ అరేంజ్ చేశా అనుకోండి. ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఈ లెవెల్ బిలో 10% ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి. అంటే ఏంది ఇక్కడ 10% ఆఫ్ పార్టికల్స్. అంటే టోటల్ 100 పార్టికల్స్ ఉంటే ఈ లైన్ కింద 10 పార్టికల్స్ ఉన్నాయనుకోండి. 10% ఆఫ్ పార్టికల్స్ అనేది ఏ సైజ్ కిందున్నాయో మళ్ళా చెప్తున్నా చూడండి. 10% ఆఫ్ పార్టికల్స్ అనేది ఏ సైజ్ ఆఫ్ పార్టికల్ కిందున్నాయో దాన్ని మనం D10 అని అంటామనమాట. అంటే 10% ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తా. 10% ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫైనర్ థాన్ దిస్ సైజ్. ఫైనర్ థాన్ దిస్ సైజ్. డి అంటే డయా అండి. ఓకే. సైజ్ అంటే డయానే. నేను అందుకే అసెండింగ్ ఆర్డర్‌లో రాసా. అసెండింగ్ ఆర్డర్‌లో ఏంది ఇక్కడ 10⁻³ ఇక్కడ 10 అంటే ఇట్లా సైజ్ ఇంక్రీజ్ అయితా ఉంది. దేని కిందైతే 10% ఆఫ్ ది పార్టికల్స్ ఏ సైజ్ కిందైతే ఉంటదో దాన్ని మనం D10 అంటామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10⁻³ ఉంది. ఈ 10% సైజ్ దగ్గర 10⁻² సైజ్ ఉన్న పార్టికల్స్ ఉన్నాయి. దాని కింద 10% ఆఫ్ పార్టికల్స్ ఉందంటే ఇది D10 అయితది. అట్లా. నెక్స్ట్ D30 అంటే ఏంది? సేమ్. ఇక్కడ 30% ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫైనర్ థాన్ దిస్ సైజ్. అంటే ఏంది? 30% సేమ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫైనర్ థాన్ దిస్ సైజ్. నెక్స్ట్ మళ్ళా D60 ఉందంటే ఏంది? సేమ్. 60% ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫైనర్. ఫైనర్ అంటే ఏంది? దానికన్నా తక్కువ సైజ్ ఉన్నట్టు. 60% ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫైనర్ థాన్ దిస్ సైజ్. ఈ 3 ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్‌గా అడిగేది D10, D30, D60 అండి. మిగిలినవి కూడా ఉంటాయి. D20 మీరు ఎన్నైనా ఏసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ మెయిన్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 దేనికి వాడతాము? టు స్టడీ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. అంటే ఏంది పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్? వెల్ గ్రేడెడ్, పూర్‌లీ గ్రేడెడ్, గ్యాప్ గ్రేడెడ్ అని ఉంటది కదండీ! దానికోసం మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్‌లో ఇది వాడతామన్నమాట. D10 ఎంతుంది? D30, D60 ఎట్లుందో దాన్ని బట్టి వెల్ గ్రేడెడా? పూర్ గ్రేడెడా? గ్యాప్ గ్రేడెడా? అనేది మనం చెప్పొచ్చన్నమాట. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మనం D10ని ఎఫెక్టివ్ సైజ్ అంటామండి. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో ఏమిస్తాడంటే ఎఫెక్టివ్ సైజ్ ఆఫ్ ది పార్టికల్ అని ఇస్తాడు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అది D10 ఇచ్చేసిండన్నమాట. ఓకే. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీకి వెళ్ళిపోదాం మనం. ఓకే. ఫస్ట్ ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ. దీన్ని ఎట్లా డినోట్ చేస్తామండి? CU అని డినోట్ చేస్తాం. ఓకే. CU ఈక్వల్ టు D60/D10. ఓకే. వేర్ CU ఈస్ గ్రేటర్ థాన్ 4 అయితే దాన్ని ఏమంటాం? దాన్ని వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం. CU గ్రేటర్ థాన్ 6 ఉంటే దాన్ని వెల్ గ్రేడెడ్ సాండ్ అంటాం. బేసిక్‌గా సైజెస్ ఆఫ్ సాయిల్ మీద ఇది క్లారిటీ ఇస్తది. యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ అంటే ఎంత యూనిఫార్మ్‌గా అంటే ఈక్వల్ సైజెస్‌లో ఉంది అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. అంటే CC అంటామండి దీన్ని. ఓకే.
సో సీసీ ఈక్వల్ టు D30² / D60 ఇంటూ D10. ఓకే. సీసీ అనేది 1 to 3 ఉంటే వెల్ గ్రేడెడ్ సాయిల్. ఓకే. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ. ఒక్క నిమిషం. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ ఫార్ములా ఇంపార్టెంట్ D60/D10. సో ఇదొచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. ఎయిదర్ డైరెక్ట్ ఫార్ములాని ఇస్తాడు, లేకపోతే D60/D10 వాల్యూ ఇచ్చి కర్వేచర్ గాని D30, D60/D10 ఇచ్చి కర్వేచర్ ఇది యూనిఫార్మిటీ అని అడుగుతాడనమాట. ఓకే. ప్రొఫెసర్ యాలెన్ యాజన్ గ్రాఫ్ ఒకటి ఉంటదండి. ఓకే. సేమ్ దీని మీదనే అండి. D10, D30 సైజ్ మీదనే ఉంటది. సో D10 ఇది కూడా ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంది. D30, D60 10%, 30%, 60%. ఓకే. సో 10% ఫైన్ ఉంటే D10, 30% ఫైన్ ఉంటే D30, 60% ఫైన్ ఉంటే D60. ఓకే. సో ఇట్లుంటది. సో దీన్ని ప్రొఫెసర్ హాలెన్ యాజన్ కర్వ్ అని అంటారనమాట. ఓకే. సో మీకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ కమెంట్. మనం కాన్సెప్ట్ బై ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మీకేదైనా డౌట్ ఉంటే ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్‌స్క్రైబ్ అస్. థాంక్ యూ.